చరణ్ కిలో కారమే ఇప్పుడు కిలో ఏంది అర్ధ కిలో ఏదో అమ్మ ఉంటున్నావు గుర్తుపడతాడు ఇదంతా వేసా గుర్తుపడతాడు కాబట్టి ఒక చెంచేద్దాం చెంచాడు కారం ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు ఏమనేది వెనకట కపాలం ఛాయనా కాపిక్షడు కపాలం ఛాయ అంటారు దీన్ని మనం అన్న చలికాలం మనం కొత్త ఛాయలు కొట్టాలని ఇట్లా అన్న మౌత్ పట్టుకొని కొత్త ఛాయలు పెట్టాలి అని అనగానే అది వచ్చింది చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని ఛాయ్ పెట్ట మనకే చెప్తారా పని గిట్ట అవన్నీ ఇంకా మట్ట ఛాయ్ మనమే పెట్ట అన్ని మనతోనే చేపిస్తాడు పొద్దుగాల దాకా లేచి ఏం చేసిండ్రా ఏం చేయలేదు మనం మనమే ఛాయ్ పెట్టించేదాకా మనం జరిగేదాకా మన పనే కాదు మననే అంటాడు ఇలా అన్న పని చేద్దాము కారం మొత్తం ఏడు కాడికి ఘాటు లేపాలి ఛాయల ఘాటు లేపి ఏడు కాడికి మనమే చేస్తారా పాలు ఎల్లో ఉండే ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా పాలు నైట్ తీసుకున్నారా నైట్ పాలు మన అరే అమ్మాయి తెలుసుగా అది తీటకారం రా నాయన అది ఉందే ఏడు కారు గుమ్మ అయిపోతాడు రా చరణ్ కిలో కారమే ఇప్పుడు కిలో ఏంది అర్ధ కిలో ఏదో అమ్మ ఉంటున్నావు మనమే చాయ్ పెట్టాలి మనమే చేయాలి మళ్ళీ పొద్దుగాలు వచ్చి ఉర్రిస్తాడు నైట్ ఏమో 2 అయినా కానీ వండుకొనియాడు ఊరు మొత్తం చాపత్తి వేసిన ఇప్పుడు నేను చక్కెర బదులు చక్కెరేనా మీరే చక్కెరేనా కారమేనా కిలో కారమేనా మీరు నిజాయితీ చెప్పండి ఆనెస్ట్గా మీకు ఉన్నమే చేసుకుని చెప్పండి నిడుదల వెన్నునే అది లేకొచ్చా అది పద్ధతేనా వయసులో పెద్దవారు కావచ్చేమో అన్నగానే అట్లా లేపొచ్చా చెప్పండి మేము గిట తీట పోరగాల తెలుసుగా తీటకారం వేస్తే కథం సెట్ అయిపోతాడు మమ్మల్ని అటు వేస్తాడు ఇదంతా వేస్తే గుర్తుపడతాడు కాబట్టి ఒక చెంచేద్దాం చెంచాడు కారం ఎన్నో ఏండ్ల సీకటికి పొద్దు కారం ఘాటుకి చచ్చిపోతాడు అన్నకి ఛాయ్ అంటే స్పెషల్ ఛాయ్ అని చెప్పాలి 5 స్పూన్లు వేసిన 5 స్పూన్లు వేసినాము వాసన చూద్దాం ఒకసారి అదే ముక్కులో కుడుతుంది ఎర్ర అవుతుంది చూడు గైస్ చూడండి మామూలే కాదు రచ్చ అమ్మోలా తీర మామూలే కాదు కారం గిట్ట మామూలు వేయలే ఏ కారు కుంభలు ఇచ్చిన మన మీదే అట్లా వేస్తే మనకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి మీరే చెప్పండి అన్నా ఒక్క నిమిషం 5 నిమిషాలు అయింది సరే ఒక చాయ్ పోసుకోరా 3 గ్లాసుల పోసుకోరా సరేనా వస్తున్నా మామూలు చాయ్ తాగితే చూసుకో అన్నా చలికాలం వాటికి స్పెషల్ చాయ్ చేసినాం స్పెషల్ చాయ్ చేసినాం సాగుతీ ఇట్లనే రాయాలి ఇప్పుడు నువ్వు చలికాలం కానా ఎట్లా పెడుతుంది చలి మామూలు నాకు చల్ల చాయ్ కాదు ఇంటిలోన ఉంటాయి ఎల్లిగడ్డలు మంచి గరం మామూలు ఉండేది మామూలు గరం ఉండేది ఫుల్ గరం యూట్యూబ్ లో చూసిన ఆడు మంచిగా వేసిన మస్తుంది మింగిట రోజు ఒకటే రోజు సాదా తేందా మంచిగా ఉంటుంది చెప్పు ఏం బాధ వస్తుంది వెరైటీగా చేసిన అందుకే
తీసుకోనా స్పెషల్ చాయ్ అన్న ఇది తీసుకోరా చూసారా స్పెషల్ అది గిట్లుంది స్మెల్ యూట్యూబ్లో చూసి నేర్చిన మంచిగా ఉంది, చలికాలం మంచిది అంట. కోసం మరి తాగు. మస్తుంది. వేరే రకం వస్తుంది స్మెల్ తినలేదు. ఏమన్నా ఎట్లా చేసిరు మీరు తాగురా ఎంత తాగురి మా తాగురేందానా తాగురా తాగినవారా ఓ మా మస్తుంది. యూట్యూబ్లో కొద్ది ఇంకా ఇంకా గీ చాయ్ ఏం తాగుతావా? ఇట్లుందేమ్రా ఎట్లుందానా? కారం ఉందిరా బాబు, మంట మంతుంది. గట్టిన ఉంటుంది మంచి. అంటే ఏం చాయ్ ఇది రెడ్గా ఉంది, ఇది మొత్తం ఎర్రగా. అది ఇరాన్ చాయ్. కానీ ఇరాన్ చాయ్ అన్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారు అన్న మనుషులు గిట్ట తాయి కాడికి గట్టిగా ఉంటారు. ఇది దాత మంచిదా? హెల్త్కి మంచిదని యూట్యూబ్లో ఆడు ఒకటి చెప్పిండు. ఆడు గిట్లుందే మరి ఘాటు. రామా కాదన్నా నీకు అదే చలికాలం అన్నా. చలికాలం ఇంకా గత మంచి చాయ్ అన్నా మంతుందిరా బాబు. ఫస్ట్ గట్టినే చెప్పిండు అడిగిట మంతది. ఇంకా జరసేపు అయితే కళ్ళకి నీళ్ళు గిట్ట వెళ్తాయి అని చెప్పిండు. నాయన కుదురు నాయన చిన్న మంతలేరా అన్నా. నీకు ఇంకా లోపల సర్దున్నా గిడుతున్నా అంతా దింకపోతా నా ఏడుకాడికి. అప్పట్లో దీన్ని ఏమనేది వెనకట కపాలం చాయనా, కాపీ క్షడే కపాలం చాయ్ అంటారు దీన్ని. ఇంకా కొత్త అమ్మ ట్రైన్ ఎప్పుడు తాయిన చాయ్ తాగుతారా? స్పెషల్ చాయ్ అమ్మ మేము గింత మంచి చేస్తే నువ్వు తాగుద్ది అయితే లేదు రా. నువ్వు అన్నా నువ్వు రోజు చాయ్ తాగుతావా అన్న? ఇప్పుడు కొత్త చేసినావు, కొత్త చాయ్ తాగాలి. ఇంత ఘాటు ఏందిరా నాయన? ఏమేసారు ఇంత ఘాటు ఉంది, ఎర్రగా ఉంది ఇది. అది స్పెషల్ చాయ్ ఎర్రగా ఆడు స్పెషల్ కాఫీ పొడి అది. ఓ అది పౌడర్ ఈడకెళ్ళి ఇటే చెప్పేది. అది జీరా పౌడర్ అయితే మంచిగా ఉంటుంది, ఘాటు ఉంటుంది అని చెప్పిండు. అది ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చింది మొన్న. మీకు చెప్పలే మన కొరియర్ వచ్చిందా? రీసెంట్ నీకు ఫోన్ చేసి కొరియర్ తీసుకో అన్నా. నేను రోడ్ మీద పోయి మరి అదే బుక్ చేసినాం, అదే వచ్చింది, అదే చేసినాం. మంచిగా ఉంటుంది అన్నారు. ఎందుకు మంచిదానా నీ అమ్మ? నువ్వు నీ బాడీ తట్టుకోవట్లేదు అయితే. నా లేట్ అయిపోయింది. మా ఘాటిగా తాగానా? ఘాటు ఉంటలేదురా. అలవాటు అయితే 2 రోజులు ఇదే చాయ్ తాగాలి మనం రోజు. తాగానా మనిషి అన్నాడు బతారు తాగితే తాగానే తాగు మంచిగా. ఇంత ఘాటు ఎవరిది తాగుతారు నాయన? బతకాలనే చాయనా అసలు. ఇంకా కరోనా ఇటు వస్తుంది అంటే ఇంకా 2 రోజులు అయితే మన కుదరదాం ఉంటుంది. అమ్మా చిన్న కారం లేదా మంట మంట నీ తాగు నాయన. సర్జరీ ఏం చేసావు ఎంతసేపు పెద్ద సర్జరీ సర్జరీ అండి. మంచిగా గుమ్మ చాయే అమ్మ ఏర్ కార్డు గుమ్మ అవుతారు. కడుపు మండుతుంది బాగా మంతుందా అన్న? సాయంత్రం ఇదే చాయ్ పెట్టుకున్నాను. సాయంత్రం అమ్మ సాయంత్రం గిట్ట తాగాలి నువ్వు. సాయంత్రం తాగాలి ఇంకా 2 పూటలు మన మధ్యాహ్నం గిట్ట ఇది. ఏమైందన్న చాయ్కి గంత మంచిగా ఉంది. లేదురా నాయన గుద్దలు దమ్ అవుతుంది తాగాలంటే. కాళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఏడ్చుకో. మరి ఈ చాయ్ ఎట్లా అనుకున్నావు? దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డాం రా మనం. ఇట్లా వేస్తావేందా నువ్వు? నాకే ఇది తాగాలన్న హెల్త్ కోసం మంచిది. మీరు ఎట్లా తాగుతారా బాబు? నాకు మీరు బాగానే తట్టుకుంటారేమరా? మరి తాగితే కొడుతురా మీరు నా తెచ్చి ఏమో వేసిరా ఏమో కలిపిరా అన్న. మేము ఇక తాగాలే అన్న, ఇక తాగినా కావపడా. మరి నువ్వే అన్నా ఏమోరా అక్కడ కూడా చేసిన మనకి ఎందుకురా? అవు ఇది ఇక్కడ కాదు కదా, వేరే దేశం. ఇరాన్ పౌడర్ చూడు వేస్తుంది చూడు. 100 గ్రాములు 1000 రూపాయలు దొరుకుతాయి.
ఇక్కడ బయట దేశం వాళ్ళు మన ఇండియా కాదురా అది. అన్నా ఇండియా మనం అన్న చలికాలం మనం కొత్త ఛాయలు కొట్టాలని ఇట్లా అన్న మౌత్ పట్టుకొని కొత్త ఛాయలు పెట్టాలి అని అనగానే అది వచ్చింది. చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని వచ్చిందా అది ఇక మొన్న సందాన్ని అంటే నేను గిట్ట అరే తెలంగాణతో చెప్పి అరే ఒకసారి ఛాయ్ తాగాలరా అలా అంటే ఇక మనం ఫారెన్ పోతాం ఇక మనమే తయారు చేసుకుంటే అయిపోతుంది కానీ ఇక తయారు చేసినాం. బుక్ చేసినవి కానీ ఫోటో వచ్చింది. నువ్వు తాగంటేనేమో నువ్వు తాగుతలేవు. రేపు పొద్దున మేము తిని పబ్లిక్ మా మొత్తం ఏడుకాడికి మంచిగా వేద్దామని మేము చూస్తుంటే నువ్వేమో సరే షూట్